సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, వలస పక్షి అనేది చూస్తాం, విన్నారా సార్ ఎప్పుడన్నా? మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం వలస అనమాట. పక్షి. వలస అవును. పక్షులు ఉండే. అలాగే షర్మిల కూడా ఒక వలస పక్షి ఏమో అనిపిస్తుంది సార్. నిన్నటి దాకా తెలంగాణ ఎలక్షన్స్ ఉంటే తెలంగాణలో హడావుడి చేసింది. తెలంగాణ ఎలక్షన్స్ ఎప్పుడైతే ముగిసిపోయినాయో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చిందనమాట. సో ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వలసపోతున్నట్టు ఉంది షర్మిల గారు. ఏంటి సార్ అంటే నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ నేమో విపరీతంగా తిట్టింది. రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచింది కాంగ్రెసే ఉంది. రాజశేఖర రెడ్డిని ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెసే ఉంది. ఈ రోజు అలాంటి కాంగ్రెస్ లోకి వెళ్ళి చేరింది. ఆ- అలా మాట మీద నిలకడలేని షర్మిలాని ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేకపోతే ఎల్లో మీడియా కానీ మీరందరూ కూడా ఎక్కువ మోస్తున్నారు? ఎందుకంటే షర్మిలాకి అసలు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్న మనకి తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చినా రాకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటుంది, ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు అనవసరంగా హైప్ ఇవ్వమాకండి ఆమెకి అన్నారనమాట. అది నిజంగా చాలా రైట్ పాయింట్. ఎందుకంటే షర్మిల వచ్చిందనో షర్మిల రాలేదనో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రస్థానం, ఒక చరిత్ర ఉంది. అది అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎందుకు షర్మిలాకి మెయిన్ గా మీ తెలుగుదేశం వాళ్ళు మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు? ఇప్పుడు మేమేమి ఆమెని హైప్ ఇవ్వడంలే, ఆమె నెత్తిన పెట్టుకొని మోయడం లేదండి. తులసిరెడ్డి గారు మాటలో నేను కూడా విన్నాను. నిజానికి ఆమె రావడం వల్ల పెద్దగా కాంగ్రెస్ ఏదో అభివృద్ధి చెందిపోతుంది, లేదా రేపు అధికారం లేకొస్తుంది అనే భ్రమ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లేదు, తెలుగుదేశం ఎవరికి లేదు. అయితే సహజంగా అండి, రాజకీయాలైనా, మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఏదో ఒక కొత్త విషయం, సెన్సేషన్ ఉన్న విషయం పట్ల ఆసక్తి చూపుతారు. నేను జర్నలిస్ట్ గా కూడా చెప్తున్నాను. నేను ఏదో ఆ వేమన్న సూక్తులు అవి చెప్తే ఎవరు చదవరు. ఏదో ఇక క్యాప్షన్ లో కొంత ట్విస్ట్ ఉంది అనుకోండి, ఎక్కువ మంది చూస్తారు. మన మీడియా అయినా లేదా టీవీలైనా ఏదైనా ఇప్పుడు ఎక్కువగా రేటింగ్ కోసం లేదా వ్యూవర్షిప్ కోసం చూస్తుంటారు. అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా ఒక సెన్సేషన్ అంశాన్ని ప్రస్తావిస్తే మైలేజ్ పెరుగుతుంది. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా. కాబట్టి ఇప్పుడు ఆమె హఠాత్తుగా వస్తుంది. ఆమె సెన్సేషన్ ఎందుకయింది అంటే, ఆమె తెలంగాణలో పోటీ చేశారా లేదా, లేకపోతే ఆమెకి ఓట్లు ఉన్నాయా లేవా, అది కాదు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, విజయమ్మ గారి కూతురు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కుటుంబం పాత్ర అంతో ఇంతో కనిపిస్తోంది. మనం ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు ఆయనకు తెలుగుదేశంకు మధ్యన పోటీ ఉంది. షర్మిల గారు అప్పట్లో వాళ్ళ అన్న జైల్లో వెళ్తే ఈమె బాగా పాదయాత్రలు చేశారు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఉపన్యాసాలు చేశారు, మాట్లాడారు, ప్రజల్ని ఆకట్టుకున్నారు, సింపతి గెయిన్ చేశారు, అంటే సానుభూతిని పొందారు. ఇవన్నీ చేశారు. అంటే ఒకప్పుడు ఆమె ఇక్కడ క్రియాశీలకమైన పాత్ర పోషించారు, అక్కడికి వెళ్ళారు, వచ్చారు. ఇది ఒక కొత్త అంశం కాబట్టి ఆసక్తికరంగా ఉంటుందండి. ఎవరికైనా, మీకైనా, నాకైనా ఆసక్తికరంగా ఉన్న అంశం మీద అందరూ మాట్లాడతాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి ఆయన చెల్లెల్ని, తల్లిని కూడా వదిలేశారు, వదిలిపెట్టారు, వాళ్ళకు కూడా ద్రోహం చేశారు అనేది అందరికి చెప్పాలి కదండి. ఇప్పుడు ఇక్కడ హైప్ క్రియేట్ చేయడం, షర్మిల గారిని పైకెత్తుతున్నామా అనడం కంటే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని బయటకు చెప్తున్నాం ప్రజలకి. ఆయన ఆ, తల్లికి చెల్లికి ఏమి చేయని వ్యక్తి ప్రజలందరినీ, మహిళలు, నా చెల్లెమ్మలు, నా అవ్వలు, తాతలు, ఇవన్నీ అనేదంతా కూడా ఓట్ల కోసమే. సొంత చెల్లిని, సొంత తల్లిని కూడా కాదనుకున్నాడు. బాబాయి కూతుర్ని కూడా వద్దనుకున్నాడు. కేసులు పెట్టాలనుకుంటున్న ఆ వ్యక్తికి అనుబంధం అన్నా, కుటుంబ సంబంధాలైనా విలువ లేని వ్యక్తికి సామాజిక సంబంధాలతో పనే ఉంటాదన్న విషయాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని బయటకు చెప్పడం కోసం మేము షర్మిల గారి పేరు ప్రస్తావించాల్సి వస్తుంది. అంతే తప్ప మేమేమి ఆమెనేమి నెత్తిన పెట్టుకొని ఊరేగడం లేదండి. కానీ నిన్న ఆ, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి కామెంట్ చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నారు, మా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు, మా కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారని.
నిజంగా కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ ఫ్యామిలీ. మనం గత చరిత్ర అంతా చూసుకున్నా సరే ఎన్నో కుటుంబాలను చీల్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క తరహాలో రాజకీయంగా వాడుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం మీద అభియోగం మోస్తున్నారు. అండ్ అలాగే నిజంగా చూసుకున్నా సరే ఇక్కడ వాళ్ళ కుటుంబాన్ని చీల్చింది ఎవరు సార్? ఇప్పుడు ఆ, విజయమ్మ గారిని పార్టీ అధ్యక్షుడిగా తీసేయమని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పలేదు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు, ఆయనే తీయించేశారు. అలాగే షర్మిల గారికి ఆస్తి ఇవ్వద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. వాళ్ళ కుటుంబంలో గొడవలు వాళ్ళే పెట్టుకొని ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడాన్ని ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే అంతండి. ఆయన చేసే తప్పులన్నీ చేసేసి ఎవరి మీద రుద్దేయాలనేది ఆయన మనస్తత్వం. అది మా సహజంగా చాలా మంది అసాంఘిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు, చట్టాలు ధర్మాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎక్కువ సెంటిమెంట్లు చెప్తుంటారు, లేదా కన్నీళ్లు కారుస్తుంటారు. మన వాళ్ళు ఏదో నేరం చేస్తే నేను నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు, లేదా నేరం నా కోసం చేయలేదు, నేను కుటుంబం కోసం చేశాను, పార్టీ కోసం చేశాను, దేశం కోసం చేశాను, ఇట్లా చెప్పుకుంటారు. లేదా ఎవరో నన్ను తప్పుదారి పట్టిస్తే తప్పు చేశాను చెప్పుకుంటారు. వాడికి తెలిసి చేసేదంతా చేసినోడే. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా చేసి తల్లికి, చెల్లికి, బాబాయి కూతురికి అందరికి ద్రోహం చేసి ఆ ద్రోహాన్ని చంద్రబాబు గారిని మీద రుద్దడం ఏమన్నా బుద్ధున్న వాళ్ళు చేసే పని అండి? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ దాయాదా, వాళ్ళ చిన్న ఆయన, పెదనాయన, మేనమామ? ఆయనకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? పక్క ఊరోళ్ళ, అసలు ఒక ఊరోళ్ళ, పక్కింటి ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకైనా గాలం వేసి పట్టుకొచ్చారా? ఈ చేపలు పడతాం చూడు, లేకపోతే వలేసి పట్టారా, బోనేసి పట్టారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో బోన్లేసో, వలలేసో, గాలం వేసి వాళ్ళ మనుషులు పట్టుకురాలేదే. చెరువులో చేపలు పట్టినట్టు, లేదా అడవులో పులులు పట్టినట్టు. ఆయన పోగొట్టుకున్నాడు, ఆయన తరిమేశారు, ఆయన ద్రోహం చేశారు, ఆయన మోసం చేశారు, ఆయన వంచాడు. అవన్నీ దాచి పెట్టుకొని చెల్లిలో లేదా తల్లిలో లేదా ఇంకొకరు ఆయన విమర్శించినప్పుడు ఆ నెపాన్ని, నిందను చంద్రబాబు నాయుడు గారి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు పట్టించుకోరండి. ఆయన నిజం చెప్తా, ఇది వాస్తవికంగా మా పార్టీలో నాకు మరొక వ్యక్తికి వ్యతిరేకం ఉంటేనే ఇద్దరిని సర్దడానికి చూస్తారు తప్ప, ఏ ఒక్కరో చాడీలు చెప్పారనో ఇంకొకరిని అణిచివేయరండి. అందరూ మనకు కావాలి, అందరూ మనుషులే, చిన్న చిన్న స్వార్థాలు అందరికీ ఉంటాయి, ఏదో తప్పు చేస్తుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు అనే మనస్తత్వం అండి. ఆయన చాలా ఔన్నత్యం ఉంది. ఇది నేను మనస్ఫూర్తిగా ఇక్కడ నేను తెలుగుదేశం అభిమానిగాను అధికార ప్రతినిధి చెప్పడం లేదు, ఆయన స్వభావం చెప్తుంటాను. మరి నేను కూడా ఒక్కోసారి అనుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత మెతక్కగా ఉండాల్సిన పని లేదు, ఇంకొంత అసర్టివ్ గా ఉండాలి అనుకుంటా. నేను చాలా సార్లు సైకాలజిస్ట్ గా కొన్ని సందర్భాల్లో అసర్టివ్ గా ఉండాలని, అంటే నిర్మోహమాటంగా ఉండాలి, నిర్దాక్షిణ్యంగా ఉండాలి, కఠినంగా కూడా వ్యవహరించాలి. ఇది మేనేజ్మెంట్ లో ఒక దశలో అనుసరించాల్సిన సూత్రాలు. అయితే ఆయనలో మానవతావాదం ఎక్కువ ఉంది. అది వాస్తవిక దృక్పథం అంటాం. తప్పు చేయనోడు ఎవడుంటాడు సమాజంలో? ఆశలో ఉన్నాడు ఎవడు ఉంటాడు? స్వార్థం లేనోడు ఎవడు ఉంటాడు? అంతో ఇంతో స్వార్థము, ఆశ, ఏదో చిన్న తప్పులు చేస్తారు, క్షమించకపోతే ఎట్లా? ఇది ఆయన మనస్తత్వం. ఆయన వీళ్ళింటికి పోయి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళానా వాళ్ళ పట్టకు వచ్చి చాడీ చెప్పి సాగదీసి సానబట్టి ఏమైనా చేశారా? ఏం లేదండి. మాకు అసలు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో పని లేదు, సంబంధం లేదు. అయితే ఆయన పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు, అనర్థాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు వాడితో పని. అది కూడా పార్టీ కాబట్టి, ఆయన వ్యక్తిగత విషయాలు మాకెందుకండి? కాబట్టి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీద అభాండాలు వేస్తారు. అవన్నీ పూర్తి తప్పండి. యా, డెఫినెట్గా. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూనే ఉన్నాం. పోయినసారి కూడా అలా బాబాయిని ఎవరో చంపితే చంద్రబాబు గారు చంపారంటారు. సో ప్రపంచంలో ఏది జరిగినా, వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కూడా చంద్రబాబు గారికి ఆపాదించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. సో డెఫినెట్గా ఏంటంటే ప్రజలు కూడా అప్పటికి ఇప్పటికీ చాలా తెలివి మీరారు. జగన్మోహన్ రెడ్డి గారిని అమాయకుడు అనుకున్నారు. ఆయన రాజకీయాలు కానీ ఆయన అరాచకాలు కానీ అన్ని కూడా ప్రజలు చూశారు. కాబట్టి పోయినసారి వేసిన పావులే మళ్ళీ వేద్దామంటే ఈసారి పారవు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.